ఇప్పుడు బెనిఫిట్ షోలు తీసేసారు కదా. ఎవరన్నారు? తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఎక్కడ ఆల్రెడీ చెప్పింది మొన్న. తీసేస్తున్నాం అన్నది, అవును. తీసేసినామనలే, తీసేస్తున్నాం అన్నది. ఆ, ఆడ ఉన్నది ఎవరు దిల్రాజు. ఓకే. సో ఖచ్చితంగా పడుతుంది సంక్రాంతికి, పొంగల్కి. రామ్ చరణ్ రచ్చ చేస్తాడు గేమ్ చేంజర్తో, యాడికి పోలేదు, ఖచ్చితంగా వస్తాయి. ఉమ్. అదే వాళ్ళు ఏమంటున్నారంటే బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు, టికెట్లు ఇట్లు పెంచడాలనేటి తెలంగాణలో నేను ఉన్నంత వరకు ఉండదంటే రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఇప్పుడు ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నిటికీ లాసే కదా. లాస్ ఏం కాదు, ఎక్కువ పెంచడం వల్ల వాళ్ళకి లాభం వస్తుంది. ఇంకా పెద్ద సినిమాలు తీస్తాం, తెలుగు సినిమా ఇండస్ట్రీని హాలీవుడ్ లెవెల్లో తీసుకుపోదాం అనే ఉద్దేశంతో చేస్తున్నారు. సో అంటే ఎప్పుడో చెప్పారు దేశ భాషలందు తెలుగు లెస్స అని, దాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు ఆల్రెడీ. లేదు సినిమా అంటే వరల్డ్ వైడ్గా, గ్లోబల్ వైడ్గా తెలుగు సినిమానే ఉండాలి, బాలీవుడ్ హాలీవుడ్ కాదనే స్థాయిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేసే మూమెంట్లో ప్రేక్షకులు కదా, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు కదా, మన కోసం ఈ మాత్రం ఇవ్వలేరా అనే ఉద్దేశంతో రేట్లు పెంచుతున్నారు. సో అదే ప్రయత్నాలు గవర్నమెంట్ను అడుగుతున్నారు. గవర్నమెంట్ కూడా సానుకూలంగా సంధించి అటు ఇటుగా వీళ్ళు 100% అడిగినప్పుడు కనీసం వాళ్ళు 70% అయినా మొగ్గు చూపి ఇచ్చేస్తారు. కానీ బంద్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే పెద్ద సినిమాలు తీసే మూమెంట్లో అది టోటల్గా బంద్ అయిందనుకో సినిమాలకు నష్టం. మన ఇండస్ట్రీ అనేది ఇక్కడనే మళ్ళీ హాలీవుడ్ బాలీవుడ్ పోయినది మళ్ళీ మన టాలీవుడ్ లెవెల్కే వచ్చేస్తుంది. సో అది బంద్ అయ్యే ఛాన్సే లేదండి. ఎటువంటి దిగులు పడద్దు ఫ్యాన్స్. మీరు కొనాలంటే కొనుక్కొని రచ్చ చేయండి చూడండి. కానీ కొంచెం ఫ్యామిలీస్ విషయంలో, చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని నేను అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రాణాలు, మన ఇల్లు, మన కుటుంబం ఫస్ట్. తర్వాత మనం ఎంత అభిమానించినా హీరోనే, వాళ్ళ లెవెల్ వేరు, వాళ్ళ టచ్ కూడా చేయలేము. మనం ఆనందించుకొని సంతోషించడం తప్ప అంతకు మించి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇలా 4 చచ్చిపోయారు, రేపు ఇంకో 10 మంది చచ్చిపోతారు. ప్రతి ఒక్కరు కోట్లు అంటే ఏరుగా అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా. అన్ని గవర్నమెంట్లు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీతో, టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీతో ఫైటింగ్ చేసి నష్టపోయిన వాళ్ళకి ఇప్పించలేదు కదా. సో ఒక్కొక్క గవర్నమెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క గవర్నమెంట్ హీరోకే సపోర్ట్ చేయొచ్చు, ఒక్కొక్క గవర్నమెంట్ పబ్లిక్ సపోర్ట్ చేయొచ్చు. అందరూ అలా ఉండలేరు కాబట్టి సో మనం మన జాగ్రత్తలో ఉండాలి. ఇప్పుడు అసలు సంజయ్ థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ అయిపోయింది కదా. అయితే ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మెగా ఫ్యామిలీ కావాలని ఇట్లా ఈ ప్రయత్నాలు చేసి కేసు వేపిస్తున్నాను అన్నారు. నిజమేనా అట్లా? అయితే అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు ఎందుకు వస్తుంది? వచ్చేది కాదు. వెనక మెగా ఫ్యామిలీ ఉంది, అది మనకు తెలియదు. లోపల జరగాల్సిన అంత జరుగుతుంది. వెనక మెగా ఫ్యామిలీ ఉంది, పవర్ స్టార్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ వల్లనే ఈరోజు రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ వీళ్ళు ఈ రేంజ్లో ఉన్నారు. లేకపోతే అల్లు అర్జున్ బయటకు వచ్చేటోడు కూడా కాదు అట్లా అనుకుంటే. ఎందుకంటే చాలామంది రేవంత్ అన్న పేరు చెప్పలేదని ఒకరు, లేదంటే వద్దన్నా వచ్చాడని ఒకరు, ఇలా రకరకాల కామెంట్లు చేసేస్తున్నారు. ఆడ టైమింగ్స్ చూడండి, మీకే తెలుస్తాయి ఎవరు తప్పు ఉందో ఎవరు తప్పు లేదో తెలిసిపోతాయి. సో మనం టైమింగ్స్ క్లారిటీగా చూడకుండా, విజువల్స్ అన్ని బయటపడ్డ విజువల్స్ అన్ని పూర్తిగా చూడకుండా ఎవరి మీద కామెంట్ చేయదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయినా రేవంత్ అన్న అయినా కొన్ని విజువల్స్ చూసే వాళ్ళు చెప్పేస్తారు. సో అంత మాత్రాన రేవంత్ అన్న తప్పు ఉన్నదండో, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆ విజువల్స్ చూడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ చేసిందనో మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే మనం కరెక్ట్గా ఆడుండి ఆ విజువల్స్ అని పూర్తిగా చూస్తేనే ఎవరితో తప్పు అనేది తెలిసిపోతుంది. చూడు, మీరు ఇంత చేసి అల్లు అర్జున్ ఏదో తొక్కేద్దాం పడుకోబెడదామని చూస్తున్నారు. కానీ ఏమవుతున్నది, ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా క్రేజ్ వెళ్తున్నది. మళ్ళీ ఫ్యూచర్లో పుష్ప 2కి నేషనల్ అవార్డు వచ్చినా వస్తుంది. ఆ రేంజ్ తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ బాహుబలి రికార్డులు కూడా బ్రేక్ అయినట్టున్నది. సో పొంగల్ వచ్చేలోపు దంగల్ రికార్డు కూడా బ్రేక్ చేస్తాడు పుష్పరాజు. ఖచ్చితంగా దంగల్ పోతుందంట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పొంగల్ లోపు దంగల్ రికార్డు కూడా బ్రేక్ అవుతాయి. ఇంకా ఏమైనా చిన్న చితక పెండింగ్ ఉంటే 10వ తారీఖు నాడు దిగుతున్నాడు రామ్ చరణ్ గేమ్ చేంజర్తో, రచ్చ చేస్తాడు. అంతే అంట. అది కొంతమంది ఏమో శంకర్ ఫామ్లో లేడు, మొన్న వచ్చిన సినిమా ఇండియన్ 2 ఫెయిల్ అయింది, ఇది కూడా ఫెయిల్ అవుతా. శంకర్ ఫామ్లో లేకుంటే ఏంది, రామ్ చరణ్ ఉన్నాడు, ఆడ ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు ఉన్నాడు. శంకర్తో అవసరం లేదు. మేమైతే గేమ్ చేంజర్ గురించి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లేము, శంకర్ గురించి కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లేము. ఒకే ఒకటి రామ్ చరణ్ అండ్ దిల్ రాజు, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాం. ఆ సినిమాని ఏ రేంజ్కి తీసుకెళ్లాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్ళు కూర్చోబెడతారు. వాళ్ళ మీద నమ్మకం ఉంది మాకు. చాలు. మీరు మెగా అభిమాన అల్లు అభిమాన? మెగా అల్లు సపరేట్ కాదు, మెగా అల్లు మొగాళ్ళు, మెగా అల్లు మొగాళ్ళు, వాళ్ళకు నేను అభిమాని. కట్టె కాలేంత వరకు ఆ 2 కుటుంబాలు ఒక్కటే, వాళ్ళ అభిమానిగానే ఉంటా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్.